హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ ప్రత్యేకించి మహిళలు ఇంకా ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ కోసం మాట్లాడడానికి, మన హక్కులను మన గొంతులను వినిపించడానికి ఉన్న ప్రత్యేకమైన ఛానల్ అని. అయితే మన సమాజంలో మనుషుల లైంగిక లక్షణాల ఆధారంగా స్త్రీలు పురుషులు అని సహజమైన విభజన అనేది ఉంది. దీన్నే జెండర్ బైనరీ అంటారు. స్త్రీలు పురుషులతో పాటు లైంగికంగా ఎట్లాంటి లక్షణాలు లేకపోవటం లేదా క్రోమోజోమ్ లోపం వల్ల స్త్రీ పురుష లక్షణాలు కలిసి ఒక్కరిలోనే ఉండే వారిని థర్డ్ జెండర్గా వ్యవహరిస్తారు. అయితే మనం జనరల్గా ట్రాన్స్జెండర్లను పెద్దగా చదువుకోకుండానో ఏవో చిన్న చిన్న పనులు చేస్తూనో భిక్షాటన చేస్తూనో సెక్స్ వర్క్ చేస్తూనో చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టంలో అంత మంచి పరిస్థితులు అయితే లేవు. మనం కూడా వాళ్ళను వివిధ రకాల మాటలతో నిరంతరం హట్ చేస్తూనో వివక్ష చూపిస్తూనూ ఉంటాం. అందుకే వాళ్ళలో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉంటారు. అట్లా చదువుకు దూరం అవటం వలన వాళ్ళు పై చదువులు చదవలేక మంచి హోదాలో ఉద్యోగం చేయలేక చిన్న చిన్న పనులు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ట్రాన్స్జెండర్లకు కూడా ఒక గుర్తింపు తెచ్చే విధంగా వారిని ప్రోత్సహించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ పోలీసులుగా చేసేందుకు ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి మొదటగా హైదరాబాద్లో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శిక్షణ మరియు ఎంపిక ప్రక్రియకు పిలవగానే 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరైతే అందులో 44 మంది ఎంపిక అవడం అనేది మనం చూసినాం. దీంతో వాళ్ళు కూడా మనుషులేనని చెప్పి వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపిస్తారని, అట్లయినా మన సమాజంలో ట్రాన్స్ వ్యక్తుల పట్ల ఉన్నటువంటి వివక్ష పోతుందనేది ప్రాథమిక లక్ష్యం. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ ఇచ్చి ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వంగా నిలబడింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే గనక దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు పెళ్లిళ్లలో దుకాణాల వద్ద డబ్బులు డిమాండ్ చేయడమో వ్యభిచారం చేయడమో గమనించాం. వారికి సరైన అవకాశాలు లేకపోవటం వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని కూడా మనం మాట్లాడుకుంటాం. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళు మంచి హోదాలో తలెత్తుకొని బతకగలరన్నది కూడా మనం గ్రహిస్తాం. అయితే థర్డ్ జెండర్ హక్కులను కాపాడటం, ఇంకా వాళ్ళకు సమాన అవకాశాలు అనేవి కల్పించడం అనేది మనం జనరల్గా ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 చట్టం ముఖ్య లక్ష్యంగా చూసుకోవచ్చు. ఈ చట్టం ద్వారా మూడో లింగం వారికి చట్టబద్ధమైన గుర్తింపు, వివక్షతలకు వ్యతిరేక హక్కు, తల్లిదండ్రులు లేదా కుటుంబంతో నివసించే హక్కును కల్పించింది. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం కేంద్ర సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్ 25న నియమ నిబంధనలను రూపొందించింది. అయితే ట్రాన్స్జెండర్ల విషయంలో మనం కొన్ని సెక్షన్ల గురించి కూడా, అవి కల్పించిన హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 3 ప్రకారం మూడో లింగం వారి పట్ల వివక్షను నిషేధించారు. సెక్షన్ 4 ప్రకారం మూడో లింగం వారికి చట్టపరమైన గుర్తింపునిచ్చారు. సెక్షన్ 5 ప్రకారం మూడో లింగం వారిని గుర్తించే సర్టిఫికేట్ను అందిస్తున్నారు. సెక్షన్ 7 ద్వారా ఎవరైనా లింగ మార్పిడి వివరాలను వారి సర్టిఫికేట్లో నమోదు చేసుకునేందుకు గాను అవకాశం కల్పించారు. సెక్షన్ 9 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్షత ఉండకూడదని వాళ్ళు చెప్పారు. సెక్షన్ 12 ప్రకారం కుటుంబ సభ్యులతో పాటు నివసించే హక్కును కల్పించారు. సెక్షన్ 14 ప్రకారం వీరికి వృత్తిపరమైన శిక్షణ, స్వయం ఉపాధి కల్పించాలి అని అంటున్నారు. సెక్షన్ 15 ప్రకారం వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. సెక్షన్ 6 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ వీరికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు. సెక్షన్ 18 ప్రకారం మూడో లింగం వారితో వెట్టి చాకిరీ చేయించిన, ఆరోగ్య భద్రతకు హాని కలిగించేలా శారీరకంగా మానసికంగా హింసించిన, దూషించిన, లైంగిక దాడికి పాల్పడిన నేరంగా పరిగణిస్తారు. దీనికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. వాళ్ళ కోసం గరిమ గృహ పథకం కూడా ఉంది. దాని ముఖ్య ఉద్దేశం వచ్చేసి కుటుంబం వదిలించుకున్న మూడో లింగంతో పాటు అనాథలకు ప్రాథమిక సౌకర్యాలైన నివాసము, భద్రత, ఆహారం తదితర సౌకర్యాలు కల్పించడం. అంతేకాకుండా ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ విద్యార్థులకు సెకండరీ, ఇంకా సీనియర్ సెకండరీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయిలో స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి 13,500 రూపాయలు ప్రతి ట్రాన్స్ విద్యార్థికి ప్రభుత్వం అందిస్తుంది. ట్రాన్స్జెండర్స్కు ఐడి కార్డులు అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్ అనే పోర్టల్ ఒకటి ఉంది. నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్ అని. ఆ పథకం ద్వారా స్మైల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు కూడా. దీనిలో ట్రాన్స్జెండర్స్
వారి సంక్షేమము, పునరావాస పథకము, భిక్షాటకుల పునరావాస పథకం అనేటటువంటి 2 ఉప పథకాలు ఉన్నాయి. అయితే ట్రాన్స్జెండర్స్ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేటట్టుగా PM దక్ష అనే పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ వారు కూడా ట్రాన్స్జెండర్ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఈ విధానాన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించింది. ట్రాన్స్జెండర్ పర్సన్ లేదా మూడో లింగం వారి పట్ల వివక్షత అంతం చేయడం, సమాన అవకాశాలు కల్పించడం, పనిచేసే చోట్లో అన్ని హక్కులతో పాటు గౌరవానికి భంగం కలిగించకుండా చూడటం ఈ విధానం యొక్క లక్ష్యాలు. అయితే పర్సనల్గా నాకు పరిచయం ఉన్న ట్రాన్స్ వ్యక్తులు సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను, వివక్షను ఎదిరించి నిలబడి గొప్ప చదువులు చదివి ఈరోజు ఉన్నతంగా నిలబడిన తీరు నాకు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడల్లా కూడా నాకు గర్వంగా అనిపిస్తుంది. అయితే వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల జెండర్ డైవర్సిటీస్ గురించి నాకు ఎంతో విషయం తెలిసే అవకాశం దొరికింది. వాళ్ళ సాధక బాధకాలు నన్ను కదిలించాయి కూడా. మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రాన్స్ వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి వివక్షను కాకుండా ప్రేమగా మాట్లాడి చూడండి. వాళ్ళ అసలైన వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మనసును మీ ముందు పరిచినప్పుడు మీకు వారి పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో పూర్తిగా అది మారిపోతుంది. ఇక ట్రాఫిక్ పోలీసులుగా సెలెక్ట్ అయిన ట్రాన్స్ మహిళలకు మన విమెన్ కలెక్టివ్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.